అరే మీ ఫ్రెండ్ కార్తీక్ ఉన్నాడు కదా, వాడికి యాక్సిడెంట్ అయ్యి చాలా సీరియస్ గా ఉందంట్రా. ఒకసారి వెళ్ళి చూసిరండి రా. అరే మామ, కార్తీక్ కూడా చాలా సీరియస్ ఉందంట్రా, పదర వెళ్ళి ఒకసారి చూసొద్దాం. ఇప్పుడు వద్దులేరా, చాలా చిరాకు ఉంది, తర్వాత వెళ్దాం. అరే తొప్పురా అలగానకరా, మనతో తిరిగినోడ్రా. రే నువ్వు వెళ్తే వెళ్ళు, లేదంటే మానే. అన్నిసార్లు నన్ను విసిగించుకు. అరే పాపం రా, ఒకసారి వెళ్ళి చూసి వచ్చేద్దాం రా, నా మాట అర్థం చేసుకోరా. ఎన్నిసార్లు చెప్తారా నాకు, నువ్వు వెళ్తే వెళ్ళు, లేదంటే మానే. అన్నిసార్లు చెప్పాను, టార్చర్ చేయకు. అరే మీ ఫ్రెండ్ కార్తీక్ గారు చనిపోయాడంట్రా. అరే వాడు చనిపోయే చివరి క్షణంలో కూడా మిమ్మల్ని కలవరించాడంట్రా. నీకు చెప్పాను కదరా ఒకసారి నేను వెళ్ళి చూసొద్దాం అని, నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. అయినా మీకు ఎంత ఏమైంట్రా, ఒక్కసారి నేను వెళ్ళి చూసి వస్తే ఏమైందిరా? మేము అంతమంది వెళ్ళి చూసి వచ్చినా సరే వాడి ఫేస్ లో చిన్న స్మైల్ కూడా రాలేదు. కనీసం మీ ఇద్దరు ఎవరు వెళ్ళి చూసి వచ్చినా సరే వాడు కొంతకాలం బతికేవాడేమోరా. ఒకటి గుర్తు పెట్టుకుంటరా, ఒక మనిషి మంచం మీద అనారోగ్యంతో ఉన్నప్పుడు మందులు కాదురా వాడిని బతికిచ్చేవి, మనం ఇచ్చే మనోధైర్యం వాడిని కాపాడేది. ఇప్పుడు వెళ్ళి చూడండి రా వాడి ముఖం. మనిషి బ్రతుకున్నప్పుడే తల్లి తీరా మాట్లాడాలి, మనసారా పలకరించాలి. దూరం అయ్యాక జ్ఞాపకాలు తప్ప మనతో మనిషి ఉండరు.